2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 111 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కళాశాలలో 161 మంది విద్యార్థుల్లో 111 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు టెక్ మహీంద్రా, విప్రో, హీరో వంటి పేరెన్నికగన్న సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా విద్యను విద్యార్థులకు అందించే దృఢ సంకల్పంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11-12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు. వివిధ కంపెనీలకు సంబంధించి 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివనారాయణ, కృష్ణారెడ్డి, స్కూల్ డీన్ కిషోర్, ట్రైనర్ టి సాంబశివరావు మరియు అధ్యాపక ఇతర సిబ్బంది పాల్గొన్నారు.